హాయ్ విను. ఆనెస్ట్ పీపుల్, నిజాయితీగా ఉండేవాళ్ళు 5 హ్యాబిట్స్ చెప్పబోతున్నాను. సో ఇలాంటి వాళ్ళు మనకి ఈరోజు రేర్గా ఉన్నారు. అయినప్పటికీ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ యొక్క క్వాలిటీస్ మాట్లాడుకుందాం. ఫస్ట్, దే గెట్ యాంగ్రీ. నిజంగా కోపం ఎక్కువ అండి ఇలాంటి వాళ్ళకి. ఎందుకంటే నిజాయితీగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏది తట్టుకోలేరు. అన్యాయం జరిగితే తట్టుకోలేరు, ఇన్ఈక్వాలిటీ తట్టుకోలేరు, అబద్ధం చెప్తే తట్టుకోలేరు. వాళ్ళు నిజాయితీగా ఉండేవాళ్ళు కాబట్టి అండి. తర్వాత నెక్స్ట్, ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ట్రూత్ మాట్లాడతారు, నిజమే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి ఒక సిద్ధాంతం ఉంది, ఆ సిద్ధాంతం ప్రకారం పోయేటప్పుడు వాళ్ళు ఎప్పుడు నిజమే మాట్లాడతారు. సో నిజం మాట్లాడినప్పుడు నిజం మాట్లాడే వాళ్ళకి అంటే ఈరోజు సమాజంలో ఎవరు ఇష్టపడరు కదా. ఇంకొకటి, ఇలాంటి వాళ్ళకి తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు. కరెక్ట్. ఎందుకంటే నిజం మాట్లాడే వాళ్ళతో ఎవరుంటారు చెప్పండి, తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు. ఎందుకంటే నేరుగా వక్రదారి లేదు, వంకరదారి లేదు, వక్ర బుద్ధి లేదు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే 100% ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉంటారు. తర్వాత ఇలాంటి వాళ్ళు షో ఆఫ్ చేయరండి. ఏంటంటే వాళ్ళు ఏదైనా అన్నారంటే దాని మీద నిలబడతారు, షో ఆఫ్ చేయరు. అవుతుందంటారు, లేకపోతే లేదంటారు. ఇలాంటి వాళ్ళు నో చెప్పడం అలవాటు చేసుకుంటారు. ఎక్కడ నో చెప్పాలో వాళ్ళకి తెలుసు, నో చెప్తారు. అంతే తప్ప షో ఆఫ్ చేసి నేను చేసేస్తానని చెప్పి తర్వాత చెయ్యకపోవడం అనేది వీళ్ళ యొక్క డిక్షనరీలో ఉండదన్నమాట. తర్వాత ఏంటంటే ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు సహాయపడడానికి చాలా ముందంజలు ఉంటారనమాట. దే ఆర్ రెడీ ఫర్ హెల్ప్. ఇలాంటి నేచర్ ఉండేవాళ్ళు అర్ధరాత్రి లేపినా సరే నేనున్నాను, నేను హెల్ప్ చేస్తానని ఆ గుణం ఉంటుందన్నమాట. సో ఈ 5 క్వాలిటీస్ మీలో ఉంటే కంగ్రాచులేషన్స్ అండి. మీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీలాంటి వాళ్ళకి మంచి చోటు సమాజంలో ఉంది. కొంతమంది అయినా మమ్మల్ని గుర్తిస్తారు, ఎక్కువ మంది మీలాంటి వాళ్ళని గుర్తించరు. కానీ కొంతమంది అయినా గుర్తిస్తారు. ఒకటి, ఈ సమాజంలో బతుకుతున్నామంటే ఆనెస్ట్గా, నీట్గా మనం బతికేమనుకోండి, అంతకన్నా తృప్తి ఏముంటుందండి. హ్యాపీ లివింగ్.